బ్యాంక్ అధికారుల కుట్రలకు బలైన ఈవోఏలకు న్యాయం చేయాలని టీఎన్టీయూసీ నాయకులు సపతి ఫణీశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ఆయన బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కేవలం నామమాత్రపు జీతాలు తీసుకుంటూ ఖాతాదారులను గ్రామీణ ప్రజలకు రుణాలు మంజూరు చేయించే ఈవోఏలు కేవలం బ్యాంక్ అధికారులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే నేపథ్యంలో వారిని విధుల నుండి తప్పించడం జరిగిందన్నారు. వారికి జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించి కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మంత్రి లోకేష్ ఆదేశానుసారం తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గం, రూరల్ మండలం కాకినాడ ఈ పరిధిలో వివిధ గ్రామాల్లో వివోఏలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసుండి కొంతమంది 2005, 2007, 2011, 2009 ఇలా వివిధ సంవత్సరాల్లో వివోఏలుగా వీళ్ళు ఆవిర్భవించడం జరిగింది. అయితే గతంలో వీళ్ళకి జీతాలు ఉండేవి కాదు. హార్నోరియం కింద 250 రూపాయలు అంతా ఇచ్చేవారు నాకు తెలిసింది. దశల వారీగా పాపం 2013లో అప్పుడు మేమందరం ఫైట్ చేయడం వల్ల 3000 వచ్చింది. ఆ 3000 కూడా 2014లో అమలైంది. అలా ఏదో కమ్యూనిటీ సర్వీసు ఇస్తూ బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎవరైనా ఏమైనా ఇస్తే దాని ద్వారా జీవనోపాతం జరుగుతూ ఇంతవరకు ముందుకెళ్ళారు. అయితే 2022లో మరి ఏదైతే ఒక బ్యాంకు మీద బ్యాంకు, అది ఏ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో వాళ్ళకి బ్యాంక్ సర్వీస్ ఇప్పించడం కోసం అప్పట్లో ఉన్నటువంటి ఏపీఎంలు, సీసీలు, బ్యాంక్ సిబ్బంది కలిపి వీళ్లతో మండల సమక్షంలో మీటింగ్ పెట్టి ఆ బ్యాంకుకి మీరు డిఫాల్టర్ అయినటువంటి గ్రూపులు ఉన్నా సరే ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి గ్రూపులు రన్ చేయమని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం లేదు. ఆ రకంగా వీళ్ళు పనిచేశారు. పనిచేసిన తర్వాత ఆ గ్రూపులో బై మిస్టేక్ వేరే గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గ్రూపులో జాయిన్ అయ్యి లోన్లు తీసుకోవడం జరిగింది. దాన్ని పర్యవేక్షించవలసిన బాధ్యత ఏపీలది, ఏపీఎంలది, సీసీలది. కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు తీసుకొచ్చారు, ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏది చెప్పారు, డిఫాల్టర్ అయినటువంటి గ్రూపులను కూడా మళ్ళీ వాళ్ళని అందులోంచి కూడా తీసుకొచ్చి గ్రూపులను ఏర్పాటు చేయవలసినటువంటి అది సుమోటో ఆర్డర్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేశారు. వీళ్ళని తర్వాత బ్యాంకు సిబ్బంది వీళ్ళు కలిపి తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం, టెక్నికల్ రీజన్లో ఒకే చోట ఇద్దరు నమోదవడం వల్ల అది ప్రాబ్లం వచ్చి ఆఫ్ చేయడం జరిగింది. ఆఫ్ చేయడంలో కాకినాడ రూరల్ మండలం ప్రత్యేకంగా 26 మందిని ఈ వివోఎల్ని తొలగించడం జరిగింది. 26 మందిని ఎలక్షన్ ముందు తొలగించి అందులో 16 మందిని అప్పుడున్నటువంటి